తీసుకెళ్లి ఆ బూత్ కమిటీకి అప్పచెప్పడం ఇట్లాంటిది చేసుకొస్తారు. అదే సంస్థాగత నిర్మాణం అంటే. అవును. సభ్యత్వ నమోదు అనేది ఏమన్నా ఒక సవాల్గా మారుతుందా సార్? ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు రికార్డులు సృష్టించేశారు. 1,30,00,000 ఎంతో అనుకుంటా కదా టీడీపీకి. ఇప్పుడు ఆ రికార్డులను బద్దలు కొట్టాలని లేదంటే ఒక సవాల్ ఏమన్నా అవుతుందా వైసీపీ? అదేం పెట్టుకోలేదు కదా వాళ్ళేమి. వాళ్ళకి ఎంతమంది వస్తారో చూడాలి. నేను అనుకోవడం 40-50 లక్షల మంది వస్తారేమో అనుకుంటున్నా. వీళ్ళు ఏంటంటే కోర్టు అంటే మొన్న కొంతమంది చెప్పారు కదా, మీకు ఇన్సూరెన్స్ వద్దని చెప్పేసి డబ్బులు కట్టమన్నారట. కట్టిన తర్వాత చూస్తే తెలుగుదేశం సభ్యత్వం ఇచ్చారట. అదేమంటే తెలుగుదేశం సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వద్దని చెప్తున్నారు. అట్లా అంటే కొన్ని వీళ్ళు కొన్ని కూడా జరిగినాయి. అంటే అలాంటి ఆఫర్లు టార్గెట్లు ఏమన్నా ఇస్తే పెట్టాలేమో అదే వైసీపీ వీళ్ళకి కూడా. అట్లా కాకుండా ఇప్పుడు ఉండదు ఇక్కడ. ఇది ప్రతిపక్షం కాబట్టి. అట్లయితే అవును. కేసులు పెడతామంటారు. కాబట్టి అట్లా ఉండదు. ఉమ్, కాబట్టి ఉమ్, నేను అనుకోవడం అయితే 40-50 లక్షల మంది చేరతారు అనుకుంటున్నా. ఉమ్. అంటే కార్యకర్తల నిధి అనేది వాళ్ళు పెట్టారు కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఎక్కువ చేరినట్టున్నారు లోకేష్ గారు పెట్టిన. అలాగే వీళ్ళు కూడా ఏమన్నా పెడతారా కార్యకర్తల సంక్షేమం కార్యకర్తల కోసం? నిధి అనేది కార్యకర్తలు అనేది ఒక సాధారణ పౌరులు మీరు నేను వెళ్ళి ఏదో రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని ఎప్పుడు అనుకోం. అవును. సభ్యత్వం తీసుకోవాలనుకునేవాడు పార్టీ పిచ్చతో ఉండేటటువంటి వాడే తీసుకుంటాడు. ఈవెన్ సానుభూతి పనులు కూడా అందరూ తీసుకోరు. అవును. సభ్యత్వాలు తీసుకోవాలి అనేటటువంటిది వీళ్ళు దాన్ని ఒక దాన్ని ఏమంటారు డ్రైవ్ లాగా చేసుకొచ్చారు. దాంట్లో అవును. కొంతమందికి తెలియకుండానే సభ్యులు అయిపోయారు. వీళ్ళు కూడా తెలివిగా వాళ్ళకి తెలివి. ఇప్పుడు లేబర్లో వాళ్ళకి తెలియదు, నీకు ఈ పథకాలు రావాలంటే ఇన్సూరెన్స్ కావాలంటే నీది నుంచో అని చెప్పి ఫోటో తీసి నువ్వు ఇట్లా 130 కడితే నీకు వస్తుందంటే వాళ్ళు ఇచ్చేస్తారు. అదే కదా. తర్వాత చూస్తే తెలుగుదేశం సభ్యత్వం కార్డు ఇస్తే